తిరుపతిలో ఈ నెల 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. రాయలసీమ జేఏసీ నాయకులు అశోక్ రత్నం, మధుసూదన్, అజయ్ కుమార్, అనిల్ తదితరులు. ఈ సందర్భంగా బహిరంగ సభ కరపత్రాలను నేతలు విడుదల చేశారు. రాయలసీమ జిల్లాల నుండి మాలల పెద్ద ఎత్తున తరలి రావాలని నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమ మాలల సింహగర్జన సభకు తెలంగాణ నుంచి చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరవుతారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని నేతలు హెచ్చరించారు. 3వ తేదీ ఆదివారము వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిన మాలల ఆత్మ గౌరవ సభ, రాయలసీమలోని మాలలంతా తరలి వస్తున్నారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన సభ కాదు. ఇది మాలల సభ. పార్టీలకు రహితంగా ప్రతి ఒక్క మాల సామాజిక వర్గానికి చెందిన మాలోడు మాల ప్రతి ఒక్క మాలలో రావాలి ఈ సభకు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ సభ ద్వారా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి జిల్లాలోని ప్రతి ఒక్క మాల సోదరులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క మాల సోదరులకి, మాలలకు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా. ఇది సభ కానీ మనం సక్సెస్ చేసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతాం. దయచేసి మాలలారా మీరు ముసుగు తీసి బయట రండి. 2 రాష్ట్రాల్లోని తిరగ మహారథులంతా వస్తున్నారు. పెద్దలు, నా పూజ్యులు, నా గాడ్ ఫాదర్ గౌరవనీయులైనటువంటి గడ్డం వివేక్ సార్ గారు వస్తున్నారు. అదేవిధంగా జి వినోద్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే నాగరాజు గారు వస్తున్నారు. అదేవిధంగా పివి మూర్తి గారు వస్తున్నారు. హర్ష కుమార్ గారు వస్తున్నారు. చింతామోహన్ గారు వస్తున్నారు. ఎంఎస్ బాబు గారు వస్తున్నారు. ఎన్ రెడ్డప్ప గారు వస్తున్నారు. కోడూరు ఎమ్మెల్యే మా అన్న మిత్రులు శ్రీనివాసులు వస్తున్నారు. ఈ సభను మనం జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.